దైవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతీయేలునకును ముక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేయేమో, ఆయన కుమారుని పేయేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధీకుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఇక్కడ మనము దేవోక్తి అనగా ఆగూరు యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు వింటున్నాం. ఈ ఆగూరు గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఎక్కడ లేదు, కానీ ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం అనమాట. అయితే ఈ ఆగూరు ఎవరంటే యాకే కుమారుడు. యాకే అంటే యాకే అనే పేరుకి అర్థం ఏంటంటే దేవునికి భయపడవాడు లేక భక్తి గలవాడు అని అర్థం. దేవునికి భయపడవాడు లేక భక్తి గలవాడు అని అర్థం యాకే అన్నమాట. ఆ యాకే కుమారుడైన ఆగూరు అని అంటే సమకూర్చువాడు, సమకూర్చుట అని అర్థం. అయితే ఆ యాకే ఎలాంటి వాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే తన కుమారుణ్ణి అలాగే పెంచాడు అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ యొక్క ప్రవర్తనలో పెంచాడు. ఆగూరు అంటే సమకూర్చుట. ఆగూరు చెదిరిపోయిన వారిని సమకూర్చేవాడు. అంతేకాదు ప్రార్థనలో నిరాశ చెందుతున్న వారిని, ప్రార్థనలో వెనకబడిన వారిని సమకూర్చి ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించిన వాడు ఈ ఆగూరు అని అంటే సమకూర్చుట అని చెప్పాం కదా. దేవుని పిల్లలమైన మనం కూడా భక్తి జీవితంలో చెదిరిపోతున్న వారిని సమకూర్చేవారుగా ఉండాలి. ఈ లోకంలో చెదిరిపోతున్న వారు ఎందరో ఉన్నారు. దేవుని రాజ్యానికి దూరస్తులైన వారెందరో ఉన్నారు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగని వారెందరో ఉన్నారు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క శిలువమరణ పునరుద్ధాన వాక్యమును విని అంగీకరింపని వారు, గ్రహింపని వారు ఎందరో చెదిరిపోతున్న వారు ఉన్నారు. అలాంటి వారందరినీ మనం ఏం చేయాలంట? సమకూర్చేవారుగా ఉండాలి. నువ్వు నేను రక్షింపబడ్డా మంచిదే, నువ్వు నేను దేవునికి సొంత బిడ్డలుగా మారాడు మంచిదే, ఆయన యాజక సమూహంలో మనం చేర్చుకున్నాడు మంచిదే. అయితే అంత మాత్రమే కాదు, మనం ఏ విధంగా దేవునికి సమీపంగా వెళ్ళామో, ఏ విధంగా మనము దేవునికి ఇష్టంగా ఉన్నామో, ఆ విధంగా మనం ఏ విధంగా ఉన్నామో అలా చెదిరిపోయిన వారిని కూడా సమకూర్చేవారుగా ఉండాలి. ఆ విధమైన భక్తి జీవితం ఎంతైనా అవసరమైనది నేటి దినాల్లో ప్రేమైన బిడ్డారా. అయితే దేవునితో కలిసి ఉంటేనే మనము సమకూర్చగలం కదా. దేవునితో కలిసి ఉంటేనే మనం కూడా సమకూర్చగలం. దేవుని మాటలు వాళ్ళకి చెప్పగలం, ధైర్యంగా బోధించగలం కదా. అలాగే నేను నిన్న రాధా దగ్గర ఒక సాక్ష్యం విన్నాను. వాళ్ళు పక్కన వాళ్ళు హిందూస్ అనమాట. హిందూస్ అయితే వాళ్ళు ఒక పూజకి వెళ్తున్నారు. పూజకి వెళ్తుండి వాళ్ళు పిలిచారు. వాళ్ళు పిలవలేదు, ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు అమ్మాయిని పిలుద్దామని. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ అమ్మాయికి కిలో బంగారం, కేజీ బంగారం ఇచ్చినా కూడా రాదు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే అలాంటి సాక్ష్యం దేవుని కంటే మిన్నైనది ఏది కూడా లేదు. దేవునితో నడిచే భాగ్యం కంటే వేరేది ఏది కూడా గొప్పది కాదు, ఔన్నత్యం కాదు. ఈ లోకంలో ఏది దేవునితో సమానం కానే కాదు అని దేవుని బిడ్డగా ఆ బిడ్డ సాక్ష్యం పొందుతుంది. దేవునికి ఎంత మహిమ అంటే ఆ విషయంలో నాకు చాలా సంతోషం అనిపించింది బిడ్డ చెప్తూ ఉంటే. నిజంగా దేవుడిని స్తుతించాను నేను. ప్రభా, ఇలాంటి సాక్ష్యం కదా దేవుడు కోరుకుంటుంది. అన్యుల మధ్య మనం సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఇదిగో వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు పక్కగా ఉంటారు, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దీన్ని ముట్టరు, వాళ్ళు అక్కడికి రారు అనే సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ప్రేమ దేవుడి బిడ్డ ఆ సాక్ష్యాన్ని కాపాడుకునే వారంగా మనం ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడే రావచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, లేక ఇంకా ఆలస్యం అవ్వచ్చు, లేక రేపే రావచ్చు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎలా ఉండాలంట? సిద్ధపాటుతో
ఉండాలి. అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితం నేటి క్రైస్తవ్యంలో ఎంతైనా అవసరమై ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డారా, సమకూర్చేవారుగా మనం ఉండాలి. సరే, ఈ యాగోరు చేసిన ప్రార్థనలో 2 విషయాలు మనం గమనిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో 7వ వచనం మనం చూద్దాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని వచ్చినాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. అవేవంటే వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. 2 మనవులు చేసుకుంటున్నాను ప్రభా, అవి నేను చనిపోక ముందే నాకు అనుగ్రహించుము అని అంటున్నాడనంటే, చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడు చేసిన ప్రార్థన చనిపోయిన తర్వాత కూడా నెరవేర్చే దినాలు ఉండొచ్చు, నెరవేర్చే ప్రార్థనలు కొన్ని ఉండొచ్చు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నేను చనిపోక ముందే వాటిని నాకు అనుగ్రహించుము. నేను విశ్వాసిగా జీవిస్తున్నప్పుడే నాకు అనుగ్రహించుము. ఈ లోకంలో నేను జీవిస్తున్నప్పుడు ఈ 2 మనవులు నాకు దయచేయము ప్రభా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, చనిపోయిన తర్వాత కూడా కొందరి ప్రార్థనలు ఫలిస్తాయి. ఒక ఆయనంట ఎంతో సమయం నుంచి, ఎంతో కాలం నుంచి తన ఫ్రెండ్, తన స్నేహితుడు రక్షింపబడలేదు. ఆ సహోదరుడు రక్షింపబడ్డాడు. రక్షింపబడని తన ఫ్రెండ్ కొరకై ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. కానీ ఫ్రెండ్షిప్ అయితే వదిలిపెట్టలేదు. కానీ అలాగే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి రక్షింపలేదు. ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ కుమారుడు ఆ యొక్క వాక్యము, ఆయన చెప్పినటువంటి, చనిపోయిన ఆయన చెప్పినటువంటి వాక్యము ఫలించింది. ప్రేమ దేవుని బిడ్డలారా, తన హృదయంలో ఆ వాక్యం ఫలించింది. అయ్యో, బ్రతికుండగా ఎన్నోసార్లు చెప్పాడు నా స్నేహితుడు, నేను దానిని గ్రహించలేకపోయాను. అయ్యో, ఇంత సమయం నేను వ్యర్థం చేసుకున్నాను ప్రభా, నన్ను క్షమించని. అప్పుడు రక్షింపబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అయితే ఆయన చేసిన ప్రార్థన ఆయన చనిపోయిన తర్వాత నెరవేర్చబడింది కదా. అలాగే దేవుడు మనం బ్రతికున్నప్పుడు నెరవేర్చే ప్రార్థనలు ఉంటాయి, మనం చనిపోయిన తర్వాత కూడా నెరవేర్చబడతాయి ప్రార్థనలు. ప్రార్థన ఎప్పుడు నిరర్ధకము కానే కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కానే కాదు. మనం కార్చిన కన్నీరు అవి ఎప్పుడు వ్యర్థం కానే కాదు. అవి బుక్కులో ఉన్నాయంట, బుడ్డిలో ఉన్నాయంట. భక్తుడు చెప్తున్నాడు, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయంలో భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కార్చిన కన్నీరు నువ్వు కవిల అంటే పుస్తకంలో దాచిపడి ఉన్నాయి కదా, అవి బుడ్డిలో దాచిపడి ఉన్నాయి కదా అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత కన్నీరు కారుస్తున్నాను కదా, నా కన్నీరు అంతా వ్యర్థమేనా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా, ఎప్పుడు నాకు జవాబు వస్తుందని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రార్థన అంతా అక్కడ లిఖించబడింది. ప్రేమ దేవుడు బిడ్డలారా, కనుక మనం చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది ఎలా ప్రార్థన చేయాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన మనము చేయాలి. ఈ భక్తుడు ఏమంటున్నాడు 7వ వచనంలో, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని వచ్చినాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. తన ప్రార్థన ఎంత అమూల్యమైనది కదా. వ్యర్థమైన వాటిని, అబద్ధములను, ఈ 2 నాకు దూరంగా ఉంచు ప్రభా. మనమైతే ప్రార్థనకి మోకరించామని అంటే, నిజంగా చెప్పాలంటే ఏం చేస్తామంటే దేవుడిని స్తుతించేది కొద్దిగా ఉంటది. మనము ఇమ్ము ప్రభా, నాకు అది దయచే, ఇది దయచే, ఆశీర్వాదం, నా బిడ్డలు, నా ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు, నా బంధువులు, ఇదే మన ప్రార్థన అంతా. ఎంత ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 8 నిమిషాలు మనం అడిగేవే ఉంటాయి, కానీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దేవుడిని స్తుతించే ఉంటాయి. ప్రేమ దేవుడి బిడ్డలారా, దేవుడిని స్తుతించుట ఎంతైనా అవసరం. అంతేకాదు, మనలో ఉన్న లోపాలను సరి చేసుకునే ప్రార్థన మనకు రావాలి. మన లోపాలు ఏమైనా ఉన్నాయేమో, ప్రభా ఇదిగోని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఆ ప్రార్థనకి అడ్డుగా ఏదైనా ఉందేమో దానిని దయతో తొలగించు ప్రభా. నా ప్రార్థన నీ సన్నిధికి రాకుండా ఏదైతే అడ్డుపడుతుందో ఆ అడ్డుని తొలగించు ప్రభా అని ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఈ యాగోరు ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు కదా, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైన వాటిని, ఈ లోకంలో ఎన్నో వ్యర్థమైన వాటిని మనం అనుసరిస్తున్నాం కదా, వాటిని దూరం చేయి ప్రభా. వాటిని దూరం చేయమని మనం ఎప్పుడైనా అడుగుతున్నామా ప్రభుని? ప్రభా నన్ను పరిశీలించు. భక్తుడు దావీదు భక్తుడు ఎన్నిసార్లు అడుగుతూ ఉంటాడు కదా, ప్రభా నా అంతరంగమును, నా హృదయమును పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు ప్రభా. నన్ను పరీక్షించు ప్రభా, ఈ సోపుతో నన్ను ఉతుకు ప్రభా, నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధి చేయవు ప్రభా. ఎంత చక్కని ప్రార్థన దావీదు చేస్తూ ఉంటాడు కదా. మరి మనం కూడా ఆ విధమైన ప్రార్థన మనము చేయగలగాలి. ప్రభా, నాలో ఏదైనా లోపం ఉన్నదేమో, నాలో ఏదైనా వ్యర్థమైనది ఉన్నదేమో, నేనేదైనా ఆశిస్తున్నానేమో, దానిని దయతో తొలగించు ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఎక్కడ
మందిరంలోనే ప్రార్థిస్తేనే దేవుడు వింటాడని కాదు, ఇంట్లో మోకరించి ప్రార్థిస్తేనే దేవుడు వింటాడని కాదు, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో అది దేవుని సన్నిధి అని, అది పరిశుద్ధ స్థలము అని నువ్వు అనుకుని ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ నీతో మాట్లాడతాడు. మోషే అరణ్యంలో ఉన్నప్పుడు పొదలో దేవుడు కనపడి మాట్లాడలేదా? ఆ పొద పరిశుద్ధ స్థలంగా దేవుడు మార్చలేదా? మనము అడుగు పెట్టిన, మనం మోకరించి ప్రార్థన చేసిన ప్రతి స్థలము కూడా దేవుడు పరిశుద్ధంగా మారుస్తాడు. ప్రేమ దేవుని బిడ్డరా, కనుక నువ్వు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే సమయం లేనప్పుడు, నీకు అవసరమైనప్పుడు ఒక్క మాట, ప్రభువా నాకు సహాయము చేయి అంతే చాలు, అది పరిశుద్ధపరుస్తాడు దేవుడు. ఆ స్థలంని పరిశుద్ధపరుస్తాడు. నీ యొక్క ప్రార్థనని అక్కడ ముద్రిస్తాడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డరా, అందుకనే మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగో మోషే అంటాడు కదా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతి మన మీద పడాలి. అప్పుడు మన రహస్య పాపములన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. అవన్నీ మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డరా, అడగాలి ప్రభువుని, ప్రభా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు నాకు చూపించు. ప్రభా నీకు విరోధమైన పాపము నాలో ఏదైనా ఉందేమో దయతో చూపించు. ప్రభా నేను అన్ని కరెక్ట్ గా ఉన్నానని అనుకుంటున్నాను, కానీ నాలో అన్ని కరెక్ట్ గా ఉండవు. బోధించే నేనైనా వినే మీరైనా అన్ని కరెక్ట్ గా ఉన్నామని అంటే మనము దేవుని పోలికలో మార్చబడ్డట్టే. దేవుని పోలికలోకి మార్చబడాలి. ఇంకా మనం ఇంకా సరి చేసుకోవాలి. ఇంకా మనల్ని మనం నడవగొట్టుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డరా, కనుక మనం అనాలి, ప్రేమ దేవుని బిడ్డ దేవుని అడగాలి మనం, ఇదిగో ప్రభా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను మాకు చూపించు, వాటిని తొలగించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, అలాంటి ప్రార్థన ఆగూరు ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచు, వ్యర్థమైన వాటికి నేను దూరంగా ఉండాలి, వ్యర్థమైనవి నాకు దూరముగా ఉండాలి. ఎంత చక్కని ప్రార్థన మనం కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డరా, వ్యర్థమైనవేవో కొన్ని విషయాలు మనం గమనిద్దాము. వ్యర్థమైన మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం ఒకసారి గమనిద్దాం మనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. ప్రార్థనలో వ్యర్థమైన మాటలే చాలా ఉంటాయి. మనం ప్రార్థనకి మోకరించామంటే ప్రభా ప్రభా అదిగో దేవా అదిగో దేవా అదిగో తండ్రి తండ్రి తండ్రి, ఇవే వ్యర్థమైన మాటలు. తండ్రి అంటే వ్యర్థం కాదు, ప్రభాని పిలవడం వ్యర్థం కాదు. ప్రార్థన రాకుండా, మనకి ప్రార్థన ధారాళంగా రాక ఒక్కొక్కసారి ఏమంటామంటే ఏం చేయాలో ప్రార్థన తెలియట్లేదు. ఒక్కొక్కసారి మన విశ్వాసమైన మనమే ప్రార్థన చేయడం తెలియట్లేదు. ప్రార్థనలో ఏ మనవులు మాట్లాడాలో, ఏ మనవులు ప్రార్థించాలో, ఏ మాటలు మాట్లాడాలో కూడా మనకు సరిగా తెలియట్లేదు. విస్తారమైన మాటలు ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం ప్రార్థనలో. నువ్వు గంట సేపు ప్రార్థన చేస్తున్నావా, 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు కాదు, నీ ప్రార్థన ఎలా ఉంది, నీ ప్రార్థన దేవునికి ఇంపైనదిగా ఉందా అని మనం ఆలోచన చేసుకోవాలి. అన్నచరులోని వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు. కొందరు అనుకుంటారంట, విస్తరించి మాట్లాడటం వల్ల, విస్తారంగా ప్రార్థన చేయడం వల్ల, అమ్మ నేను ఇంతసేపు ప్రార్థన చేశాను, దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడా అని అనుకుంటామంట. కానీ అలా కాదు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా అది దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. దేవునికి ఇష్టమైన బలియాగంగా, దేవునికి అంగీకారమైన బలియాగంగా అది ఉండాలి. దేవుని బిడ్డరా, కనుక వ్యర్థమైన మాటలు నాకు దూరం చేయి ప్రభా అని మనము ప్రార్థన చేయాలి. వ్యర్థమైన మాటలు వ్యర్థంగా, దేవుడు అందుకనే కదా పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వ్యర్థంగా ముసలమ్మ ముచ్చట్లు, అది వ్యర్థము. ముసలమ్మ ముచ్చట్లు వ్యర్థము. సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటాం. అనేకుల ద్వారా అనేకులు ఒక 4-5 కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు వేసుకుంటూ ఉంటాం. అది చాలా వ్యర్థమైనది. ప్రేమ దేవుడు, ఈ లోకంలో మనం జీవిస్తున్నామనంటే వ్యర్థమైన మాటల వల్ల మనం ఎంతగానో నష్టపోతాం. వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు ఉండటం వలన దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటే ఆ విస్తారమైన మాటల్లో ఒక్కటైన దోషము ఉంటుంది. ఆ దోషం మన తన మీదకి రావచ్చు. సో మనం ఏం చేయాలంటే వ్యర్థమైన మాటలు మనము మాట్లాడకూడదు. దాని నుంచి నన్ను దూరం చేయి ప్రభా అని అడుగుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. ఎంత చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చయింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఈ దేవుడు ఎంత చక్కగా మనకు బోధిస్తున్నాడంటే యుక్తమైన ప్రార్థన ఎలాగూ చేయవలెనో. యుక్తమైన ప్రార్థన
యుక్తమైన ప్రార్థన చేయాలి. వ్యర్థమైన మాటలు కాదు. మనం ప్రార్థనలో మోకరించినప్పుడు చేయాల్సింది యుక్తమైన ప్రార్థన ఎలాగూ చేయవలెనో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడంట. ఉచ్చరింప శక్యం కానీ మూలుగు రావాలి మనకు దేవుని సన్నిధిలో. ప్రభా ప్రభు అనే మూలుగు దేవుని సన్నిధిలో మనకు రావాలి. వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు. వ్యర్థమైన వాటికి దూరముగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు కదా ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ విజ్ఞాపన ప్రార్థనను మనం యుక్తముగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యుక్తముగా ప్రార్థించడం మనము నేర్చుకోవాలి. దేవుడు కనుక మనం ప్రార్థనకి మోకరించిన ప్రభా నా నోటిలో వ్యర్థమైన మాటలు రాకుండా యుక్తంగా ప్రార్థించి నాకు నేర్పించు, ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. దేవుడు బిడ్డరా అంతేకాదు వ్యర్థమైన వాటిని దూరం చేయమన్నాడు కదా, వ్యర్థమైన మాటలు దూరం చేయమన్నాడు. యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో నేర్చుకోమన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 13వ అధ్యాయము 8వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములను కలుచున్నారు కనుక నేను మీకు విరోధిని. వ్యర్థమైన మాటలు మాట్లాడితే దేవుడు మనకి ఎలా ఉంటాడంట? విరోధి అయిపోతాడు. వ్యర్థమైన మాటలను పలుకుచు నిరర్థకమైన దర్శనములు. ఒక్కొక్కరైతే నాకు ఈ కళ వచ్చింది, నాకు ఆ దర్శనం వచ్చింది అని చెప్పుకుంటాం, కానీ ఆ కళలో దర్శనాలు కూడా ఒక్కొక్కసారి మనల్ని మోసపరిచేవిగా ఉంటాయి. ప్రేమ దేవుడు బిడ్డారా కనుక దేవుడు ఏమన్నాడు? మీరు వ్యర్థమైన మాటలు పలికితే నేను మీకు విరోధి అవుతాను. ప్రభా నువ్వు నాకు విరోధి అవుతావేమో కనుక దయచేసి నాలో వ్యర్థమైన మాటలు తొలగించు ప్రభా అని మనము ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాము. దేవుడు మనకు విరోధం అయిపోతే మనం ఇంకా ఏమీ చేయలేము. దేవుడు మనకు విరోధముగా ఉంటే మనం అసలు బ్రతకలేము. మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఇరవై దేవుడు బిడ్డరా గమనించారా? వ్యర్థమైన మాటలు ఎలా ఉంటాయంటే పురుగుడు పుండులాగా వ్యాపిస్తూ ఉంటాయి. అవే మంచి మాటలు చెప్పుకున్నాం అనుకోవడం అవి అక్కడే ఆగిపోతాయి, కానీ వ్యర్థమైన మాటలేమో అవి చాలా దావాణంలాగా విస్తరించి పోతూనే ఉంటాయి అన్నమాట. కనుక వ్యర్థమైన మాటలు మనకు దూరం చేయమని దేవుని సన్నిధిలో అడగాల్సిన వారమై ఉన్నాం. ప్రేమ దేవుడి బిడ్డరా రెండవదిగా కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనము వారి పశువు తెప్పుదం రండి, వారి పాశములను మన యొద్ద నుండి ఒకటో వచనం చదువు. ఒకటో వచనం. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. జనములు ఏల వ్యర్థమైన దానిని వ్యర్థమైన తలంపు, వ్యర్థమైన మనస్సు నాలో మొదటిగా వ్యర్థమైన మాటలు నాకు దూరం చేయి ప్రభా. వ్యర్థమైన మనస్సుని, వ్యర్థమైన తలంపులను నాకు దూరం చేయి. మనం ఇక్కడ ఉంటాము, వ్యర్థమైన తలంపు మనస్సు ఎంత చెడ్డదంటే ఉన్న చోట ఉంచుతుందా? ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటది. ఇక్కడ ఉంటామే కానీ మన మనసు, మన ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళి చుట్టుకొని వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దేవుడి మీద మనసు పెట్టే విధంగా మనము ఉండాలి. మన ఆలోచన దేవుని ఆలోచన అయి ఉండాలి. మన మాటలు దేవుని మాటలై ఉండాలి. మన తలంపులు దేవుని తలంపులై ఉండాలి. మన మనసు దేవునికి చెప్పేదిగా ఉండాలి. దేవునికి సమర్పించుకునేది మన మనసు ఉండాలి. ప్రేమ దేవుడి ద్వారా వ్యర్థమైన తలంపులు మనకు వద్దు. కొంతమంది గొడవలు పడిన తర్వాత ఇంట్లో గృహాల్లోనే అవ్వచ్చు, పక్కన వాళ్ళతోనే అవ్వచ్చు, అత్తమామలతోనే, లేకపోతే భార్య భర్తలే, అక్క చెల్లెలు, తల్లిదండ్రులతోనే గొడవలు పడిన తర్వాత వాటిని మనసులో పెట్టుకొని కృషించి నన్ను ఆ మాట అన్నారు, నేనెందుకు మాట్లాడాలి, నన్ను ఈ మాట అన్నారు నేనే. అది చాలా ఆ వ్యర్థమైన మనసులు మనలో అవి మనకి ఏమవుతుందంటే ఎముకలకి పుల్లే, మత్సరం ఎముకలకు పుళ్ళు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎదగటానికి విశ్వాస సంబంధమైనటువంటి ఎముకలకు అది పుళ్ళు. విశ్వాసంలో ఎదగటానికి ఆ మాటలు, ఆ మనసు ఎంతగానో అడ్డుగా ఉంటుంది. కనుక ఆ మనసును మనలో నుంచి తొలగించమని ప్రభువుని అడగాలి. మానవులము మనకి నిజమే బాధ ఉంటుంది. ఎవరైనా మాట అంటే అది మన మనసులోనే పెట్టుకొని వేదనతో ఉంటూ ఉంటాం. కానీ ప్రభా ఇదిగో నీకు అప్పచెప్తున్నాను, నీకు సమర్పిస్తున్నాను ప్రభా, నువ్వే దీనిని తీర్చువాడవు. కనుక నాకు వ్యర్థమైన మనసు, వ్యర్థమైన తలంపులు నాలో నుంచి
తొలగించు ప్రభా దేవుని అడిగే వరంగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డారా, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు ఇంకా దిగజారేవిగా ఉంటాయి. వ్యర్థమైన ఆలోచనలు ఏమైతాయంటే ఆ విశ్వాస జీవితంలో ఇంకా అంతకంతకు దిగజారేవిగా ఉంటాయి. అలాంటి ఆలోచనలు ఉండడం వల్ల మనం దేవునికి సమీపంగా రాలేము. కనుక అలాంటి ఆలోచనలు తొలగించుకోవాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు 94వ కీర్తనలు, అదే కీర్తన 94:11 చదువుదాము ఒకసారి. 94వ కీర్తన 11వ వచనము. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలన్నీ కూడా ఎలాంటివంట? వ్యర్థము. వ్యర్థమైన ఆలోచనలు నాలో ఉన్నాయేమో ప్రభా, దయతో వాటిని నాకు దూరం చేయి. వ్యర్థమైన మనస్సు నాలో ఏదైనా ఉందేమో ప్రభా, దయతో దానిని నాకు దూరం చేయి. వ్యర్థమైన మాటలు నా నోట్లో ఏదైనా ఉన్నాయేమో ప్రభా, దయతో వాటిని నాకు దూరం చేయి అని ఆగూరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధికి వచ్చి, మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాము. ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కరకు రాని వ్యర్థమైన ఆలోచనలు అవి మన జీవితాలు, ఆత్మీయ జీవితానికి అక్కరకు రావు. అవి వ్యర్థము, కానీ మనం వాటినే అనుసరిస్తూ ఉంటాం. దానిని మనము మన యొద్ద నుంచి దూరం వచ్చేయమని దేవుని సన్నిధిలో అడగాలి. ప్రేమ దేవుని బిడ్డల కనుక హృదయ పరిశోధకుడు యెహోవాయే అని సామెతల గ్రంథంలో ఉంది. ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. వెండికి మూస తగినది, బంగారులకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. కనుక మన హృదయాన్ని పరిశోధించువాడు దేవుడే. అందుకనే దావీదు అన్నాడు కదా, నా హృదయాంతరంగమును పరిశోధించు. నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందున్నదేమో దానిని దయతో తొలగించు అని దావీదు భక్తుడు, అంత పెద్ద రాజు, దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైన కుమారుడు, గొర్రెల కాపరి నుంచి దేవుడు తను ప్రేమించాడు కనుక గొప్ప రాజుగా సింహాసనాన్ని ఏ విధంగా ఇచ్చాడో, అయినప్పటికీ కూడా ప్రభా నా హృదయం ఇంకా ఏదైనా నీకు విరోధంగా ఉందేమో, నీకు ఇష్టానుసారుడే నిజమే, కానీ ఇంకా నీకు ఏదైనా వ్యతిరేకమైనది నాలో ఉందేమో, నా హృదయంలో ఏదైనా నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉందేమో నన్ను పరిశోధించని ఏ విధంగా దేవుడి దగ్గర దావీదు అడిగాడో. అందుకని హృదయ పరిశోధకుడు ఆయనే, హృదయాలని పరిశోధించేవాడు ఆయనే. ఎవరి అంతరంగం ఎవరికి తెలీదు. బయటకు మనం మంచిగా కనిపించవచ్చు, కానీ మన హృదయాంతరంగంలో ఏ ఆలోచనలు ఉన్నాయో దేవుడికి మాత్రమే తెలుసును. కనుక మన హృదయాంతరంగాన్ని పరిశీలించేవాడు దేవుడు. కనుక మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, నా ఆలోచనలు నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా, వ్యర్థమైన ఆలోచనలు నాకు దూరం చేయమని దేవుని మనము అడగాల్సిన వారమై ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇదిగో మనం రెండు మాటలు చూసుకున్నాం కదా, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు మనం చూసుకున్నాం కదా. మూడవదిగా వ్యర్థమైన ప్రవర్తన. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 21వ వచనము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్టయితే 32:21 అధ్యాయము 21వ వచనం. దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించి, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టించును. వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన ప్రవర్తన, తమ వ్యర్థమైన ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించారు. మన ప్రవర్తన ఎలా ఉంది? వ్యర్థమైన ప్రవర్తన ఏదైనా ఉన్నదేమో. వ్యర్థమైన వాటికి పూజ చేసేవారంట, దైవము కాని దానికి వారు పూజ చేస్తున్నారంట. దైవము కానిది ఏదైనా ఉన్నది అని అంటే దాన్ని మనము ఆశిస్తే దేవునికి ఏమవుతుందంట? ఆగ్రహం వస్తుందంట, కోపం పుట్టించే వారంగా ఉంటాం మన ప్రవర్తన వలన. ప్రవర్తన పేరనికి కోపంగా ఉందేమో, దయతో నన్ను క్షమించు ప్రభా, వ్యర్థమైన ప్రవర్తన నేను ఏదైనా జీవిస్తున్నానేమో, కలిగి జీవిస్తున్నానేమో, నాలో వ్యర్థమైన ప్రవర్తనని దూరము చేయి ప్రభా అని దేవుని సన్నిధిలో మనము అడగాల్సిన వారమై ఉన్నాము. ప్రేమ దేవుడు బిడ్డరా, అంతేకాదు వారు దేవునికి అసహ్యంగా ఉంటారంట. దేవునికి అసహ్యంగా ఉండే ఒక ప్రవర్తన ఏదైనా మనకు ఉన్నదంటే, ప్రభా దయతో నన్ను క్షమించు ప్రభా, నీకు అసహ్యంగా ఉంటే నేను బ్రతకలేను ప్రభా, నీకు దూరం అయితే నేను బ్రతకలేను ప్రభా, నీకు విరోధినైతే నేను బ్రతకలేను ప్రభా, నువ్వు నాకు విరోధిగా కావద్దు ప్రభా, నువ్వు నన్ను అసహించుకోవద్దు ప్రభా, నీ ప్రేమతో నేను ఉండాలి. ఆయన ప్రేమమయుడు. ఎంత ప్రేమమయుడు అంటే శాశ్వత కాలం నుంచి, పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు రాజ్యం ఏర్చిన దేవాది దేవుడు శాశ్వత కాలం మనల్ని ప్రేమిస్తున్నాడంట, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడంట. కొరింథీయులకు రాసిన
పత్రికలో ఉంది కదా, ఆయన ప్రేమలో డమ్మము లేదు, ఆయన ప్రేమలో మత్సరము లేదు. ఎంత అమూల్యమైన మాటలు కదా. ఆయన ప్రేమ బదులాశించదంట. ఈ లోకంలో ఎక్కడా దొరకలేని ప్రేమ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మన జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకుంటే వ్యర్థమైన మాటలు తొలగించి, వ్యర్థమైన మనసును తొలగించి, వ్యర్థమైన ప్రవర్తనను తొలగించి ఆయనకి ఇష్టమైనదిగా మనల్ని అనుగ్రహించుకుంటాడు. ఆయన ఆగ్రహించుకుంటాడు మనల్ని. ఆయన కౌగిట్లో ఉంచుకుంటాడు. మనం పోయిసారి చెప్పుకున్నాం కదా, ఐదుకు ఏమయ్యాడంట, కిటికీలో నుంచి పడిపోయినప్పుడు అప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు వెళ్ళి కౌగిలించుకున్నాడంట. కౌగిలించుకొని కుమారుడా అని ఆయన కొరకు ప్రార్థన చేసిన తర్వాత మరలా ప్రతికి వచ్చి వాక్యము విన్నాడు. అంటే ఇచ్చే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎంత ప్రేమమయుడు మన ప్రియ ప్రభు కూడా ఆయన కౌగిట్లో మనం ఉంచుకున్నాడు. ప్రభా నీ కౌగిట్లోనే నేను ఉండాలి ప్రభా, నేను పక్కకి వెళ్ళిపోతే బ్రతకలేను ప్రభా అని ఎప్పుడైనా మనం దేవుడి సరిగ్గా అడుగుతున్నామా? దేవుని బిడ్డారా, ప్రభా నీ కౌగిట్లో నేను ఉండాలి. చుడుమని అరచేతిలో చెక్కాను అని అంటాం కదా. చెక్కున్నది ఏది కూడా అంత ఈజీగా పడిపోదు. ప్రేమ దేవుని బిడ్డారా, నువ్వు నన్ను చెక్కున్నావు, నేను పడిపోకూడదు ప్రభా. ఇదిగో నన్ను తల మీద నిత్యానందం ఉంచుతానని అన్నావు. ఏ వ్యాధి వచ్చినా ఏ బాధ వచ్చినా నా తల మీద నా ఆనందాన్ని నేను ఉంచుతావు, కానీ ఏ బాధ నన్ను ఏది కృంగ చేయలేదు ప్రభా అని దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలి. వ్యర్థమైన వాటి గురించి ఆలోచించవద్దు. వ్యర్థమైన వాటి గురించి అసలు నువ్వు వ్యర్థమైన ప్రవర్తన దగ్గరికి అసలు వెళ్ళొద్దు. మంచి సాక్ష్యం మనం పొందుకోవాలి. దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలి. హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఆమె హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి. పరమగీతంలో అదొక మాట చూస్తున్నాం. చాలా నాకు ఎంత నచ్చిన మాట, అది చాలా ఇష్టమైన మాట. ఒక్కసారి అది ఒక మాట గమనించామా? ఇదిగో పరమగీతంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఒకే ఒక లైన్ చదువుతున్నాం. నన్ను ఆకర్షించుము ప్రభా, నన్ను ఆకర్షించు. ప్రతి ప్రార్థనలో ఈ మాట మనము చెప్పాలి. ప్రభువా నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. ప్రభా నువ్వు ఆకర్షిస్తే నువ్వు పరిగెత్తి వస్తావు ప్రభా. ఇరువున ఇస్కాంతం ఆకర్షించినట్టుగా నువ్వు నన్ను ఆకర్షించు ప్రభా. ప్రతి ప్రార్థనలో విశ్వాసమైన మనము ప్రభా నన్ను ఆకర్షించు. ఈ లోకం ఆకర్షించొద్దు ప్రభా, ఈ మనుషుల ఆకర్షణ కాదు ప్రభా. ఇదిగో నీ ఆకర్షణ నాకు కావాలి. నేను ఇష్టంగా రావాలి, నిన్ను హత్తుకోవాలి ప్రభా. నీ కౌగిట్లో నేను ఉండాలి. నువ్వు ఆకర్షిస్తే నీ వద్ద మేము పరిగెత్తి వస్తాం ప్రభా. ప్రభా నన్ను ఆకర్షించవా అని ప్రతి ప్రార్థనలో ఈ మాట మనము అనగలిగితే ప్రభు మనల్ని ఆకర్షిస్తాడు. హృదయాంతరంగంలో నుంచి దేవునికి మనము అప్పచెప్పుకోవాలి. ప్రభా నన్ను ఆకర్షించవా, ఈ వ్యర్థమైన వాటికి నన్ను దూరం చేసి నన్ను నువ్వు ఆకర్షించుకో ప్రభా అని మనం దేవుడిని అడగాలి. దేవుడు మనల్ని ఆకర్షిస్తే ఈ లోకం మనల్ని ఎంత మాత్రమును ఆకర్షించలేదు. ఈ లోకం నుంచి మనం ప్రత్యేకంగా ఉంటామంతే. దేవుడు మనల్ని ఆకర్షిస్తే ఈ లోకం నుంచి మనం ప్రత్యేకంగా ఉంటాం. గమనిద్దామా? తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇంకా పక్కన వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేయరు కదా. యవనస్తులైన బిడ్డల్ని మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ మనం వింటూ వాళ్ళని ప్రేమగా ఆపేగా ఒక స్నేహితులాగా మనం వాళ్ళతో మెలవగలిగితే వేరే స్నేహాన్ని వాళ్ళు కోరరు కదా. ఏమేమి దేవుడు బిడ్డారా, కనుక మనము మనము మన పిల్లల్ని ఆకర్షించినట్టుగా దేవుడు మనల్ని ఆకర్షిస్తే వేరే ఒక అన్య సహవాసకి మనము చేయలేము కదా. ప్రభానాన్ని ఆకర్షించవా, ప్రభానాన్ని ఆకర్షించవా, నీ కౌగిట్లో నన్ను ఉంచుకోవా. ప్రతి ప్రార్థనలో ఈ మాట మనము చెప్పగలిగేలా ఉండాలి. మన విశ్వాస జీవితము ఎంతైనా దేవుళ్ళు దినదినము ఎదిగేదిగా ఉండాలి. ప్రేమ దేవుడు బిడ్డారా, కనుక మన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి వ్యర్థమైన దేవతను అనుసరించేవారంట. కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది. కీర్తన గ్రంథం 31వ 6వ వచనంలో ఉంది. కీర్తన గ్రంథం 31:6లో ఉంది. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. భక్తుడు అంటున్నాడు, నేను యెహోవాని నమ్ముకున్నాను, నా నమ్మకం యెహోవా, నా ఆశ్రయ దుర్గమ యెహోవాయే, ఆయననే నేను ఆశ్రయిస్తున్నాను. వ్యర్థమైన దేవతల్ని అనుసరించే వారందరూ కూడా నాకు అసహ్యులు. వ్యర్థమైన దేవతలను అనుసరించే వారుగా ఉండొద్దు. దేవత ఆరాధనే కాదు, కానీ వ్యర్థమైన దేనిని మనం అనుసరించే వారుగా ఉండొద్దు. వ్యర్థంగా మనము సమయాన్ని వ్యర్థంగా పోనిస్తున్నామేమో. వ్యర్థమైనటువంటి ఇవో సెల్ ఫోన్ తీసుకున్నామనంటే ఒకటే ఇంకా వేరే ఎంత స్క్రోల్ చేస్తూ ఉంటామో అది ఎంత వ్యర్థము. దాంట్లో నీకు ఏది అవసరమో దానిని మాత్రమే చూడగలుగుతున్నావా? దానిని మాత్రమే చూడగలిగితే నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వ్యర్థంగా నువ్వు మాట్లాడుతున్నావేమో. ఏది అవసరమో దానినే నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఏది అవసరమో అదే నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? ఏది అవసరమో అదే నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఆ విధమైన ప్రవర్తన మనము కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా మనము ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డరా, దేవునికి ఇష్టలుగా ఉంటే ఆయనకి ఇష్టమైన వారికి ఏదైనా చేస్తాడు కదా. దేవునికి ఇష్టంగా ఉంటే మనకి ఏదైనా ఆయన చేసి పెడతాడు. ప్రేమ దేవుని బిడ్డరా, మొన్న పాప ఒక క్వశ్చన్ అడిగింది.
వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అన్నారట, ఏదో ఒక టెంపుల్ గురించి అడిగింది. అడిగితే నేను అనుకున్న ప్రార్థన చేసుకున్న ప్రభా బిడ్డకి ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు తెలియపరచని ఒక్క చిన్న మాట నా మనసులో పాపతో మాట్లాడుతూనే అనుకున్న తర్వాత పాపతో చెప్పారు, నాన్న ఇవన్నీ అడుగుతున్నావు కదా, అసలు నీకు ఎందుకు ఈ డౌట్ వచ్చింది? ఆ టెంపుల్స్ గురించి, ఆ దేవీ దేవతల గురించి అసలు నీకు ఎందుకు డౌట్ వచ్చింది నాన్న? మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు ఆయన పూజనీయుడు, పూజారుడు, నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని పెట్టుకొని వ్యర్థమైన వాటి గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? ఆలోచించలేదు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ నీతో ఆ విషయాన్ని మాట్లాడారనుకో, వాళ్ళకి అర్థం కాదు. నువ్వు చెప్తున్నావు కదా, వారికి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కానప్పుడు ఆ టాపిక్ అక్కడితో వదిలేయి, దానిని ప్రొలాంగ్ చేయకు అని చెప్పిన తర్వాత సరేమా అని అన్నది. కాసేపట్లోనే ఒక వాక్యం వచ్చింది. నాకు సెల్ ఫోన్లో రోజు పొద్దున సాయంత్రం వాగ్దానం వస్తూ ఉంటుంది. ఆ వాగ్దానము ఆ కాసేపట్లోనే వాగ్దానం వచ్చింది, వ్యర్థమైన దానిని అనుసరించక, వ్యర్థమైన ఆలోచనలను విడిచిపెట్టి నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించు. పాపం చూపించా అమ్మా, అది ఆశ్చర్యపోయింది. దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు చూసావా నాన్న? మనం మాట్లాడుకున్నది దేవుడు విన్నాడు. వ్యర్థమైన తలం, అసలు వ్యర్థమైన డిస్కషన్ మనం పెట్టద్దు. ఒకవేళ దేవునికి అయిష్టమైనది, ఒకవేళ దేవుని యొక్క నామమునకు మహిమ కలగనిది ఏదైనా ఉంటే ఆ యొక్క డిస్కషన్ అక్కడితో ఆపివేద్దాం. దేవునికి మహిమకరమైనటువంటి డిస్కషన్ ఏదైనా ఉంటే అక్కడ చేద్దాం. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెడదాం. నీ దేవుడు గొప్పవాడని నీకు తెలుసు కదా. మరలా పక్కన దేవతల గురించి, అన్య దేవతల గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అసలు అవి ఏమి మనల్ని చేయలేవు. అవి ఎలాంటివంట? అవి వ్యర్థమైనవి. అవి అసలు మనం బైబిల్ గ్రంథంలో ఆ యొక్క విగ్రహం ఎలా వచ్చిందో మనకు తెలుసు కదా. ఆహారం ఏం చేశాడంట? ఆ బంగారం అంతా పోగు చేసుకుని ఒక దూడం చేసి పెట్టాడంట. అప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏమన్నారు? ఇదిగో మా దేవుడు నువ్వే, మమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడవు నువ్వే, నీకే మొక్కుతామని అనేసి అక్కడ వాళ్ళకి బలులు అర్పించారంట. అక్కడే వచ్చింది కదా విగ్రహారాధన. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తుంది కదా. విగ్రహారాధన వ్యర్థమైనది, అది వ్యర్థమైనది. నీకు భ్రమ పుట్టిస్తుంది అంతే. అది ఏం చేస్తుంది అంటే భ్రమ పుట్టిస్తుంది. అన్ని కార్యాలు జరిగిపోతున్నట్టుగా. సాతానుడు దేవుణ్ణే శోధించలేదా? శోధించాడు కదా. ఇదిగో 40 దినాలు దేవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న తర్వాత పర్వతం మీద తీసుకెళ్ళి ఇదంతా నీకే ఇస్తాను, దీని నుంచి దూక లేదా, ఇదంతా నీకే ఇస్తాను అన్నాడు. వాడి పొంద వాడించేదేంటి? అంతా ప్రభుదే కదా కదా. ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే అని సవాల్ చేస్తున్నాడు సాతానుడు. సాతానుడు ఎలా చేస్తున్నాడు? దేవుణ్ణే శోధించిన సాతానుడు మనుషులమైన మనల్ని శోధించదా? తప్పకుండా శోధిస్తుంది. కానీ ఆ శోధనకు మనం ఏం చేయాలంటే దూరముగా ఉండాలి. సాతానికి మనల్ని మనం అప్పచెప్పుకోకూడదు. సాతాను యొక్క వ్యర్థమైన ఆలోచనల నుంచి పక్కకు రావాలి. సాతాను యొక్క వ్యర్థంగా మన మనసులో తలపు పుట్టిస్తున్నప్పుడు, ప్రభా నీ తలపు నాకు కావాలి, ప్రభా నీ ఆలోచనలు మాకు కావాలి, ఆయన అమూల్యమైన తలపులను మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డగా మన వ్యర్థమైన ఆలోచనలను విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. ప్రభుని అడగాలి, ప్రభా నాలో వ్యర్థమైన ఆలోచనలు తొలగించు, వ్యర్థమైన ప్రవర్తన నాకు దూరం చేయి ప్రభా, వ్యర్థమైన ప్రవర్తన నాకు దూరం చేయి. నీకు విరోధిగా, నువ్వు నాకు విరోధంగా ఉంటే నేను బ్రతకలేను ప్రభా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆకర్షించి ప్రభాని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డరా, వ్యర్థమైన దేవతలను అనుసరించే వారంట దేవునికి అసహ్యులు. దేవునికి అసహ్యమైన ప్రవర్తన ఏదైనా ఉంటే మనలో, ఆ దేవతలనే కాదు కానీ దేవునికి విరోధమైన దానిని ఏదైతే మనం అనుసరించి నడుచుకుంటున్నామో అదంతా కూడా విగ్రహారాధన కిందకే వస్తుంది. కనుక దేవునికి విరోధమైన దానిని మనం ప్రేమించే వారంగా కాదు, దానిని అసహించుకునే వారంగా మనం ఉండాలి. దేవునికి విరోధమైన దానిని మనం అసహించుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడికి విరోధమైన దానిని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. కనుక దేవుడు అసహించుకునే దానిని మనం అసహించుకుందాము, దేవుడు ప్రేమించే దానిని మనం ప్రేమిద్దాం. ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడి దీవెనలు, ఆయనకు ఆశీర్వాదాలు లెక్కకు మించినవై ఉంటాయి కదా. మన జీవితంలో అసలు ఈ విధంగా బ్రతికున్నామని అంటే, ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసుకుంటున్నామని అంటే కేవలమైన కృప కదా. దేవుడు ఉచితమైన ఆక్సిజన్ మనకి దేవుడు ఇచ్చాడు కదా. మరి ఆయనకి ఎంత మనం రుణపడి ఉండాలో దేవుని బిడ్డరా. కనుక దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనము కలిగి జీవించాలి. అపోస్తల కార్యములు 14:15 ఒక వాక్యం మనం చూస్తున్నాము. అపోస్తల కార్యముల గ్రంథము 14:15 అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేర్చినారు? మేము కూడా మీ వంటి స్వభావం కలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటి
వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు ఉండవలనని మీకు సువార్త ప్రకటించుదాం. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ పౌలు తర్వాత బర్నబా వీళ్ళు ప్రసంగిస్తున్నారనమాట. ఏమనంటే దేవుడే నిజమైన రక్షకుడు, ఆయనే మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన జీవం గల దేవుడని దేవునికి వారి సువార్త చెప్తున్నప్పుడు చాలా మంది దేవుని వైపు తిరిగారంట. అనేక మంది విశ్వాసం ఉంచారంట. స్వస్థతలు అక్కడ జరిగాయంట. దేవుని నమ్ముకున్న వారు చాలా మంది అయి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట, అంతేకాదు కానీ వాళ్ళు ఏం చేశారంట, పౌలుని బర్నబాని వాళ్ళ వస్త్రాలని కూడా మొక్కుతున్నారంట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాము. ఈ పౌలు బర్నబా ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. వారు అసలు వాళ్ళని ఏం కలిగి ఉన్నారు? రక్షకుడైన దేవుని యొక్క సహవాసంలో వాళ్ళు ఉన్నారు. విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నారు. దేవుని ప్రసన్నతను వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ ఏమైంది? స్వస్థత జరుగుతుంది. వాళ్ళు వాక్యం చెప్తే అక్కడ ఏమైంది? అందరికీ రక్షణ కలిగింది. కానీ ఆ మనుషులు ఏం చేశారంట, ఇంత స్వస్థతలు జరుగుతున్నాయని, ఈ స్వస్థతలు ఎవరి ద్వారా జరుగుతున్నాయి? దేవుడి ద్వారా జరుగుతున్నాయి. కానీ వాళ్ళ కళ్ళకి ఎవరు కనిపిస్తున్నారు? మనుషులే కనిపిస్తున్నారు. పౌలు బర్నబా కనిపిస్తున్నారు. కానీ దేవుడి కార్యం అక్కడ వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. వారి మనోనేతములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలగ చేసింది కనుక మనుషులు వీళ్ళ వస్త్రాలని వాళ్ళని పూజ చేస్తున్నారు. మరి వారి పూజ ఎంత వ్యర్థమైనదో కదా, వ్యర్థమైన దానిని అనుసరించడం ఎంత మూర్ఖత్వమో కదా. అప్పుడు చెప్తున్నారు వీళ్ళు, వ్యర్థమైన దానిని అనుసరించండి, మమ్మల్ని కాదు మీరు పూజ చేయాల్సింది. రక్షకుడు ఎవరే? ఆయన ఎలాంటి వాడంట? ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుడు. హల్లెలూయా. సమస్తమును సృజించినటువంటి జీవం గల దేవాది దేవుడి వైపు మీరు చూడండి. వ్యర్థమైన వాటిని పూజ చేయకండి, వ్యర్థమైన వాటిని అనుసరించవద్దు, వ్యర్థమైన వాటిని మనకి దూరంగా చేయమని దేవుడు అడగాలి. ఆగురు ఎంత చక్కగా అడుగుతున్నాడు కదా, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయకుండా. వ్యర్థమైన మాటలు ఉన్నాయేమో, వ్యర్థమైన తలంపులనేమో, వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయేమో, వ్యర్థమైన ప్రవర్తనలేమో, వ్యర్థమైన దానిని నేను అనుసరిస్తున్నానేమో, నాకు దూరం చేయి ప్రభా అని దేవుడిని అడుగుతున్నాడు. మనం కూడా ఆ విధంగా దేవుడిని అడిగే వారంగా ఉండాలి. వ్యర్థమైన దానిని, వ్యర్థమైన తలంపులను, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు మనం దూరం చేసుకుంటే దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాం. ప్రేమైన దేవుడు ఉంటారా? అంతేకాదు రెండోది ఏం చెప్పాడు? ఇక్కడికి వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. మొదటి లైన్ ఒకటే. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైన వాటిని గురించి మనం చెప్పుకున్నాం కదా. రెండవదిగా అబద్ధములను నాకు దూరముగా ఉంచు. అబద్ధములకు జనకుడు ఎవరంట? అపవాది. అబద్ధములకు జనకుడు చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది, చూడండి ఒకసారి. దయచేసి అందరు గమనించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. ఒకసారి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. అపవాది అబద్ధములకు జనకుడు. జనకుడు అంటే కింద ఉంది, అబద్ధములకు జనకుడు. జనకుడు అంటే తండ్రి అని అర్థం. ఇక్కడ కూడా మరి జనకుడు అని ఇచ్చాడు. జనకుడు అంటే తండ్రి లెక్క కుమారుడు. అబద్ధములకు తండ్రి వాడు, అబద్ధములకు తండ్రి. కనుక మనకి ఏమనాలంట? అబద్ధములకు దూరముగా చెయ్యి, అబద్ధములకు దూరంగా చెయ్యి. వ్యర్థమైన వాటికి దూరంగా చేయమని ప్రార్థన చేశాడు కదా. రెండవదిగా అబద్ధములకు నన్ను దూరం చేయాలి. అబద్ధము పక్కలోనే ఉంటది, సత్యము అబద్ధము రెండు పక్కలోనే ఉంటాయి. దేన్ని చూస్ చేసుకోవాలి మనం? ఒక్కొక్కసారి మనం కొంచెం కష్టాల్లో, కొంచెం చిక్కుల్లో పడాల్సి వస్తుంది అనుకోండి. చిక్కుల్లో పడాల్సి వచ్చినప్పుడు నిజం కూడా పక్కనే ఉంటుంది, దాని పక్కన అబద్ధం కూడా ఉంటుంది. కానీ చాలాసార్లు మనం నిజమైతే చిక్కుల్లో పడతాం కాబట్టి అబద్ధాన్నే చూస్ చేసుకుంటాం కదా. చాలాసార్లు విశ్వాసమైన మనం కూడా అబద్ధాన్నే చూస్ చేసుకుంటున్నాం. కానీ అబద్ధమునకు దూరం చేయని ఆగుడు అడుగుతున్నాడు. అబద్ధము చిన్నదే కదా, అది పెద్దదే కదా? కాదు, అబద్ధము అబద్ధమే.
అబద్ధమే కనుక అబద్ధమునకు దూరముగా ఉండాలి. ప్రేమ దేవుడు అబద్ధం, ఒకవేళ అబద్ధం చెప్తే కొంచెం నష్టం కలగవచ్చు, కానీ దానికి ప్రతిఫలం మనకి చాలా గొప్పగా ఉంటుంది. ప్రేమ దేవుడు కనుక అబద్ధములకు దూరంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆగురు అడుగుతున్నాడు. లేవి కాండంలో ఒక మాట గమనిద్దామా? లేవి కాండము 19వ అధ్యాయము 11వ వచనంలో, లేవి కాండము 19వ అధ్యాయము 11వ వచనంలో, నేను మీ దేవుడినైన యెహోవాను, మీరు దొంగలింపకూడదు, పొంకకూడదు, ఒకడితో ఒకడు అబద్ధం ఆడుకోకూడదు. ఒకడితో ఒకడు అబద్ధం ఆడుకోవద్దండి, ఒకడితో ఒకడు సత్యమునే పలకవలేదు. మనం చాలాసార్లు గోడల మీద రాస్తూ ఉంటారు కదా, ఈ లోకంలో సత్యమునే పలకవలేను అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఒకడితో ఒకడు అబద్ధం ఆడుకోవద్దండి, మీరు నిజముగా మాట్లాడు, నిజముగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైన హృదయం కలిగిన వారే ఉండాలి. అందుకని యథార్థవంతులు దేవునికి ఇష్టడంట, దేవునికి ప్రియమైన వారంట యథార్థవంతులు. కనుక యథార్థమైన హృదయం కలిగిన వారమే ఉండాలి. అబద్ధములకు దూరంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోవద్దండి అని అంటున్నాడు. దేవునితోనే అబద్ధం ఆడిన వారు ఒక జంట ఉంది కదా, అపోస్తుల కార్యంలో ఉంది కదా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పిరా దేవునితోనే అబద్ధం ఆడారు. ఎంత కమ్మారు పోరామని అంటే ఇంతకే అమ్మామని అన్నాడు. నిజముగా దేవుడు మన మధ్య ఉన్నాడని పేతురు 2 సార్లు అడుగుతాడు, భర్తను ఒకసారి అడుగుతాడు, భార్యను ఒకసారి అడిగితే ఇద్దరు కూడా అబద్ధమే. ఇద్దరు అబద్ధములకు వాళ్ళు ప్రామిస్ చేసుకుని ఉంటారు. ఇద్దరు అబద్ధం ఎలా చెప్పాలి? ఇదిగో నేను ఇది చెప్తాను, నువ్వు కూడా అదే చెప్పు. చాలాసార్లు మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి కదా, నేను ఇలా చెప్తాను, నువ్వు కూడా అలాగే చెప్పు అలానే కదా. ఈ అననీయ సప్పిరాడు కూడా అలాగే, ఇదిగో నేను ఇలా చెప్తాను అబ్బాయి, నువ్వు కూడా ఇలాగే చెప్పు, ఏ అమ్మాయి నేను ఇలా చెప్తాను, నువ్వు కూడా అలాగే చెప్పు అని అనుకున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అక్కడ పేతురు దగ్గరకు వచ్చినాడు. పేతురు దేవుని ఆత్మ కలిగిన వాడు, అన్ని కూడా గ్రహించగలిగినటువంటి వాడు. మరి దేవునినే నువ్వు మోసపరిచేవారనేది ఆ పేతురు చెప్పగానే అక్కడ ఏమైంది? వాళ్ళకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చేస్తున్నాను. ఒక అబద్ధము ప్రాణం తీయటానికి కూడా దారి చేస్తుంది. ప్రేమ దేవుని కనుక నిజం పలుకువాడే దేవునికి సత్యవర్తుడే దేవునికి ఇష్టమైన వాడు అని ఒక లేఖనం చదివింది. సత్యవర్తునుడు, సత్యం పలికిన వాడే దేవునికి ఇష్టమైన వాడు. కనుక అబద్ధములకు మనము దూరముగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథంలోనే మనం గమనించినట్టయితే 12వ అధ్యాయం, సామెతల గ్రంథంలోని 12వ అధ్యాయంలో 19వ వచనము, నిజమాడు పదవులు నిత్యము స్థిరమై వీడు అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉంటుంది. అబద్ధమాడు నాలుక మనకు ఒక క్షణమే అది ఆనందం కలిగిస్తుంది, కానీ నిజమాడు పదవులు నిత్యము స్థిరముగా ఉంటాయి. నిజం చెప్పితే అది ఎప్పుడూ ఉంటుంది. ఈ లోకంలోనే కాదు, పరమందు కూడా మనకు ఈవెంట్లు ఉంటాయి. ఈ లోకంలో మనము నిజం చెప్పినప్పుడు ఒకవేళ నీకు కొంచెం కొద్దిపాటి శ్రమ రావచ్చు, కానీ నిత్యానందము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అబద్ధం ఆడినప్పుడు ఆ కొంచెం సేపు నీకు నెమ్మది కలగవచ్చు, కానీ అది క్షణం మాత్రమే ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట, నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించు అవమానపరచు. నీతిమంతుని కంట కళ్ళ మాట అంటే అబద్ధములాడు మాట అసహ్యము. అబద్ధములు ఆడటం అంటే అసహ్యంగా మనం ఉండాలి. నిజము చెప్పేవారుగా, నిజము పలికేవాడుగానే మనం ఉండాలి. ప్రేమ దేవుడు కనుక నిజమే పలికేవారంగా మనం ఉండాలి. అంతరంగమున అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 18వ వచనంలో మనం ఒక మాట గమనించినట్టయితే, అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. అంతరంగంలో పగ ఉంచుకొని ఏం లేదు, నేను ప్రేమిస్తున్నానని పైకి నటిస్తూ ఉంటాడు. మన అంతరంగంలో ఏముంటది? అబద్ధమైన కలహం ఉంటది, ప్రేమ ఉండదు. కానీ ఆ యొక్క పగని మనసులో పెట్టుకొని ఏమంటూ ఉంటాడు, నేను అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అని అంటూ ఉంటాడు. అదంతా అబద్ధమే. ఆ పగ మనసులో అంతా పగ ఉంటుంది, అంతరంగం అంతా పగ ఉంచుకొనే ఉంటాడు. వాడు అబద్ధికుడే. కనుక అలాంటి వారిని మనము నమ్మేవారంగా ఉండొద్దు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన అంతరంగం అంతా కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు. కనుక దేవుడికి ఇష్టమైన వారుగా మనము ఉండేవారంగా మనం ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ఆగురు అంటున్నాడు. ఒక్కసారి మాట చదువుకొని మనం ఉంచుకుందాము. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొచ్చినాను, నేను చనిపోక ముందు వాటిని అపరిలేకు. వ్యర్థమైన మాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుకో. ప్రభ, వ్యర్థమైనది నాదైనా నమ్ముకున్నాను.
దయతో దానిని నాకు దూరపరచు ప్రభా. అబద్ధములకు ఒకవేళ నేను సమీపంగా ఉన్నానేమో ప్రభా, దానిని దూరము చేయము అని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండు మాటలు, ఈ రెండు మనములు మన ప్రార్థనలో మనము నేర్చుకున్నట్టయితే, మన జీవితంలో మనం వీటిని అనుసరించి నడుచుకున్నట్టయితే ఎన్నో దీవెనలు మనం దేవుని ద్వారా పొందుకోగలము. విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగగలము. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆగోరు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేస్తూ దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.